ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక 12 స్టాక్స్ అనేవి చూపిస్తాను. ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం, లాంగ్ టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే, అంటే ఎందులో పడితే అందులో బ్లైండ్‌గా పెట్టకుండా ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేశాను. కొంచెం టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నయి సెలెక్ట్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి ఈ స్టాక్స్. అంటే ఎందులో పడితే అందులో పెట్టకుండా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఏ సెక్టార్‌లో పెట్టాలనుకుంటున్నారో ఆ సెక్టార్ స్టాక్ ఇందులో ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరినైనా అడగండి. ఒకసారి అడిగేసి అప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇంతకుముందు చాలా సార్లు అడిగేవారు కామెంట్ చేసి లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం ఏమైనా స్టాక్స్‌లో చెప్పమనేవారు. చెప్పమంటే అప్పుడు నేను మార్కెట్ సెటిల్ అయిన తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి మార్కెట్ బాగున్నప్పుడు ప్రస్తుతానికి ఇదంతా కొంచెం క్లియర్ అయినంత వరకు స్వింగ్ ట్రేడింగ్ అయితే బెటర్. లాంగ్ టర్మ్ ఎప్పుడూ ప్లాన్ చేసుకోకూడదు అని చెప్పాను కదా! ఇప్పుడు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం ఇప్పుడు టైం వచ్చిందనమాట. అది కూడా మీకు నిఫ్టీ లెవెల్ అనేది చూపిస్తాను. ఆ లెవెల్ దాటితేనే అప్పుడు మీరు ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్ గానీ, లేదా షార్ట్ టర్మ్ కోసం గానీ ప్లాన్ చేసుకోండి. అండ్ లెవెల్ ఏంటంటే నిఫ్టీ లెవెల్ ఇప్పుడు ఎంత 24,570 ఉంది కదా! ఇక్కడ 24,800 ఇక్కడ చూడండి. ఇక్కడ 24,800 అంటే ఈ హై అనమాట. ఇక్కడ పెద్ద క్యాండిల్ ఉంది కదా! ఈ పెద్ద క్యాండిల్ హై క్రాస్ అయితే 24,800 నిఫ్టీ క్రాస్ అయితే మాత్రం నిఫ్టీ ఇంకా ఆపడం ట్రంప్ కాదు కదా! ఆడి తాత తరం కూడా కాదు. నిఫ్టీ ఇంకా కొంత దూరం వెళ్ళేంత వరకు కూడా అంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోదు. అది వెళ్ళవలసిన తీరు ప్రకారం వెళ్తది. ఈసారి ఆల్ టైమ్ హైకెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట. కానీ 24,800 క్రాస్ అయితే మాత్రం మీరు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువ రోజులు హోల్డ్ చేయడానికి అనమాట. అది మీకు నెక్స్ట్ మండే నుంచి మీకు సోమవారంగా అది దాటిస్తే దాటవచ్చు. సోమవారం కానీ, మంగళవారం కానీ అది క్రాస్ అయిపోద్ది. క్రాస్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తే ఈ స్టాక్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మీకు స్టాక్స్ చూపిస్తాను. అండ్ నేను లెవెల్స్ కూడా చెప్పను. మీకు టార్గెట్స్ ఏంటంటే వీటివి మళ్ళీ మీరు ఇన్ని రోజులు మార్కెట్ ఈ స్టాక్స్ అన్నీ ఎందుకు ఉన్నాయి కిందన? నిఫ్టీ ఉండబట్టే కదా అన్ని స్టాక్స్ ఎంత మంచి స్టాక్స్ అయినా సరే కిందనే ఎందుకు ఉన్నాయి? ఈ నిఫ్టీ కిందన ఉండబట్టే కదా. మీకు సింపుల్ టార్గెట్స్ ఏంటంటే మళ్ళీ మార్కెట్ మళ్ళీ యూటర్న్ ఎప్పుడు కొడుతుందో, నిఫ్టీ ఎప్పుడైతే పడుతుందో నేను చెప్తాను అది ఎప్పుడనేది నా తెలిసిన ప్రకారం వేరే వాళ్ళు కూడా చెప్తుంటారు కదా నిఫ్టీ మళ్ళీ రివర్స్ అయిపోయింది, యూటర్న్ కొట్టింది అనేసి. అప్పటి వరకు మీరు లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ పెట్టినవి అప్పటి వరకు ఉంచేయండి. అది దాని నెంబర్స్తో మీరు చూడకండి. తర్వాత నేను 100 సంవత్సరాలు ఉంచుతాను, 200 సంవత్సరాలు ఉంచుతాను, నాకు ₹1 వచ్చేది ఇప్పుడు ఎడితే అనేసి ఆ లెక్కలు కూడా పెట్టుకోకండి. మార్కెట్ అది ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోవాలి. అది పెరిగిన తర్వాత మళ్ళీ నేను అది మళ్ళీ పడుతున్నప్పుడు కూడా నేను ఇంకొక 100 సంవత్సరాలు ఉంచుతాను, నాకు ₹1 అయినంత తీనంటే మళ్ళీ వచ్చింది పోతుంటుంది. మార్కెట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది నిఫ్టీ ఎప్పుడైతే మళ్ళీ యూటర్న్ కొడుతుందో అలా వెళ్ళిపోద్ది, మళ్ళీ పడుతుంది ఏదో రోజు. అప్పుడు ఏదో కారణం ఉంటుంది దానికి వెళ్ళవలసిన లెక్క ప్రకారం పెద్ద ప్లేయర్స్ ఎంతవరకు తీసుకెళ్ళాలో అంతవరకు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. అప్పుడు మళ్ళీ దానికి ఏదో రీజన్స్ చెప్తారు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి. అప్పుడు దాన్ని బట్టి మీరు అప్పుడు ఎగ్జిట్ అయిపోవడం అంతే. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మెయిన్ రోడ్ ఎక్కుతుంది అన్నమాట. 24,800 దాటితే నిఫ్టీ మెయిన్ రోడ్ ఎక్కేద్ది. అప్పుడు మీరు మీరు కూడా లాంగ్ టర్మ్ కోసం, షార్ట్ టర్మ్ కోసం మీకు నచ్చిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. మళ్ళీ నిఫ్టీ ఎప్పుడైతే మళ్ళీ కింద పడుతుందో అప్పుడు బయటకు వచ్చిండి అంతే. మళ్ళీ మీరు కావాలనుకుంటే మళ్ళీ నిఫ్టీ టర్న్ అవుతుంది, అప్పుడు ఎంటర్ అవ్వచ్చు. అది ఎంత మంచి స్టాక్ అవన్నీ కూడా మీరు ఉంచకండి. అప్పటి వరకు ఎంతైతే ఉందో ప్రాఫిట్ తీసుకుని బయటకు వచ్చడమే. అది మీకు చూస్తుంటే మీకే చెప్తుంటారు, ఎవరో ఒకడు చెప్తుంటారు నిఫ్టీ ఇలాగ మళ్ళీ డౌన్ అయిపోతుంది అనేసి అప్పుడు తీసేయండి. ఇప్పట్లో అవ్వదు. ఈసారి 30,000కి వెళ్తే వెళ్ళిపోవచ్చు. 24,800 క్రాస్ అయితే మాత్రం చాలా టైం పడుతుంది. వారం రోజుల్లో, నెల రోజుల్లో వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టాక్స్ ఏంటో చూపిస్తాను, చూసుకోండి. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే ఒకసారి ఈ స్టాక్స్ ఒకసారి ట్రై చేయండి అంతే. బ్లైండ్గా ఎందులో పడితే అందులో పెట్టుకుంటా. ఇందులో ఫస్ట్ది ఏంటంటే మజ్గాన్ డాగ్ షిప్ బిల్డర్స్. ఇది 2,514 ఉంది, చూసుకోండి. ఇది ఒకటి పెట్టుకోండి. లెవెల్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం కాబట్టి లెవెల్స్ ఏం పట్టించుకోకండి. ఎందుకంటే నిఫ్టీ వెళ్తే ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వెళ్ళిపోతాయి, చూసుకోండి. టార్గెట్స్ కూడా అది ఇప్పుడు రివర్స్ అయితే అప్పుడే. మజ్డాగ్ ఒకటి, తర్వాత హెవెల్స్ ఒకటి ఆల్రెడీ చెప్పాను కదా 2 వారాల కిందటి నుంచి. హెవెల్స్ ఇది ఒకటి 1,288. తర్వాత క్రిజిల్ 4,607 చూసుకోండి. 4,607 ఉంది క్రిజిల్ లిమిటెడ్. ఇది ఒకటి బాగుంది చూసారా. ఇది రేపు మండేనే ఎంటర్ అయిపోవచ్చు ఇది. తర్వాత అశోక్ లైలాండ్ 177 ఉంది, చూసుకోండి. అశోక్ లైలాండ్ 177 ఇది ఒకటి. అన్నీ మండే నుంచి మూవ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా 250 చూసుకోండి. తర్వాత హెచ్సిఎల్ టెక్ అది ఐటీ సెక్టర్లో మొన్నవరకు ఏంటంటే ఐటీ సెక్టర్ కూడా ఇప్పుడు రెడీ అవుతుంది. ఇప్పుడు ఐటీ సెక్టర్ కనుక కొంచెం ఇంకా డౌన్ ట్రెండ్ ఉంది. ఐటీ సెక్టర్ సెక్టర్లోన టెక్ మహేంద్ర ఒకటి, హెచ్సిఎల్ టెక్, ఈ 2 బాగున్నాయి.
అది ఆల్రెడీ బ్రేక్అవుట్ అయి పైన ఉంది. ఇది ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు హెచ్సిఎల్ టెక్. ఇది ఇది ఈ రెండిట్లో ఏదైనా పర్లేదు, ఇదే పెట్టుకోండి, హెచ్సిఎల్ టెక్ పెట్టుకోండి. ఐటీ కనుక మళ్ళీ నార్మల్గా వచ్చింది అనుకోండి, ఇది కూడా మెయిన్ రోడ్ ఎక్కుతుంది అనుకోండి, నిఫ్టీ 30,000 ఈజీగా వెళ్ళిపోద్ది పైకి. ఇది ఇంకా నిఫ్టీ ఇది ఐటీ సెక్టర్ ఇంకా డౌన్లో ఉంది ప్రస్తుతానికి, పెరుగుతుంది కానీ ఇంకా డౌన్ ట్రెండే ఇది. ఒకవేళ ఐటీ సెక్టర్లో ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే బెస్ట్ స్టాక్ అనమాట ఇది, సేఫ్ అనమాట. హెచ్సిఎల్ కానీ టెక్ మహేంద్ర కానీ ఏదైనా సరే. టెక్ మహేంద్ర ఏదైనా చూపించట్లేదు, ఇప్పుడు మీకు హెచ్సిఎల్ టెక్ చూపిస్తున్నాను చూసుకోండి. ఈ సెక్టర్లో పెట్టాలనుకుంటే ఈ రెండు చెక్ చేసుకోండి ఒకసారి, మీరు కూడా చెక్ చేసుకోండి, ఎవరిని అడిగి అది చూసుకోండి. ఇంతకుముందు అడిగారు కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఎక్సైడ్ ఇండస్ట్రీస్, ఇది మాత్రం మిస్ అవ్వకండి. ఇది 490, మీకు ఆల్రెడీ నెల రోజుల కిందట ఇప్పుడు చెప్పినట్టు గుర్తు. ఇక్కడ వీక్లీ ఈ రేంజ్ ఇది అంతా చూడండి, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతున్నట్టు చెప్పాను, చూసారు ఆగట్లేదు, ఇది వెళ్ళిపోద్ది. చాలా ఉంది టార్గెట్ ఇది, అంతంటే 620 వరకు అంటే తీయవసరం లేదు, తర్వాత కూడా ఉంచవచ్చు. ఒకవేళ మీరు ప్రాఫిట్ బుక్ చేయాలంటే 620 దగ్గర వరకు ఇంకా మీరు చూడవసరం లేదు, చూసుకోండి. ఇది ఇంకా వదిలేయాలి ఇంకా అలాగా. కానీ ఎంత మంచి స్టాక్ అయినా సరే నిఫ్టీ పడితే మాత్రం తీసేయండి. అంటే ఇప్పుడెప్పుడే పడదు, ఇంకా అది చాలా వెళ్తుంది. ఇంకా అది మళ్ళీ ఎప్పుడైతే యూటర్న్ కొడతా అంతవరకు అన్నీ పెరుగుతుంటాయి, పనికొచ్చింది పనికిరాని అన్నీ పెరుగుతుంటాయి. అందువల్ల ఎక్సైడ్ కూడా మిస్ చేసుకోవద్దు, ఇది చాలా ఎక్కువ వెళ్తుంది. చాలా అంటే లాంగ్ టర్మ్ ఉంచాలనుకుంటే దీన్ని ఇంకా అలా వదిలేయడమే. ఇది ఇంకా కిందకు వచ్చే ఛాన్సే లేదు. ఇంకా ఒకవేళ నిఫ్టీ పడినా సరే ఇది కిందకు వచ్చే ఛాన్స్ లేదు. ఇది మాత్రం ఇంకా నిఫ్టీ పడినా తీయకండి, ఇది లాంగ్ టర్మ్ అనమాట. మనం అంటారు కదా 2-3 సంవత్సరాలు 5 సంవత్సరాలు అని, దాన్ని అలా వదిలేయండి ఎక్సైడ్. ఒకవేళ పడినా కొంచెం పడుతుంటుంది, మళ్ళీ ఈ లెవెల్కి అయితే రాదు. 490కి రావడం అయితే అసాధ్యం అనమాట ఇది. తర్వాత హెచ్ఏఎల్ చూసుకోండి, హెచ్ఏఎల్ ఇది 4,910, ఇది ఒకటి చూసుకోండి. తర్వాత హిందుస్థాన్ కాపర్, మీకు ఆల్రెడీ స్వింగ్ ట్రేడింగ్లో చెప్పాను కదా నిన్న, నేషనల్ అల్యూమినియం, హిందుస్థాన్ కాపర్ చెప్పాను కదా, ఇందులో అవి కూడా చూపించబోతున్నాను. మీరు కావాలంటే ఇందులో కూడా మీరు పెట్టుకోవచ్చు షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ కోసం. అదే నిఫ్టీ యూటర్న్ కొట్టినంత వరకు చూసుకోండి. ఇందులో 4 ఉన్నాయి, చూపిస్తాను చూడండి. హిందుస్థాన్ కాపర్, ఇది జింక్, హిందుస్థాన్ జింక్ 603 ఉంది. ఇది కూడా మెటల్ సెక్టర్ బాగుంటుంది నెక్స్ట్ వీక్ నుంచి, అందుకే స్వింగ్ ట్రేడింగ్ మెటల్ స్టాక్స్ చెప్పాను నిన్న. ఇది ఒకటి, జిందాల్ స్టీల్ ఒకటి సెలెక్ట్ చేశాను. టాటా స్టీల్ కూడా బాగానే ఉంటుంది, కానీ జిందాల్ స్టీల్ పెట్టాను. ఇవి మంచి ప్యాటర్న్ కూడా, రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది చూడండి. ఇది ఒకటి, నేషనల్ అల్యూమినియం. మొత్తం మెటల్ స్టాక్స్ ఇప్పుడు 4 ఉన్నాయి ఇందులో, చూసుకోండి. ఏదో ఒక దాంట్లో పెట్టుకోండి, అన్నింటిలో పెట్టకండి. ఇది ఎవరన్నా కొనుక్కొని పెట్టుకోండి, లేదంటే స్వింగ్ ట్రేడింగ్ తీసుకోండి. మీకు ఆల్రెడీ స్వింగ్ ట్రేడింగ్ ఇవే పెట్టాను నిన్న, ఫ్రైడే వరకు ఉంటే తీసేయండి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవచ్చు. ఇది నేషనల్ అల్యూమినియం ఒకటి. తర్వాత అంతే, మీకు ఇప్పుడు 12 స్టాక్స్ చూపించాను, చూసుకోండి. అందులో మీరు ఎవరైనా లాంగ్ టర్మ్, ఇంతకుముందు అడిగేవారు కదా, చాలాసార్లు కామెంట్ చేసి ఇన్వెస్ట్మెంట్ కోసం లాంగ్ కానీ షార్ట్ కానీ చెప్పమని అడిగారు కదా, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోసం అనేసి. అందుకోసం ఇప్పుడు ప్రత్యేకించి చెప్తున్నాను, ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. నేను ఎక్కువైతే అంత రేంజ్ అవ్వను, స్వింగ్ ట్రేడింగ్ మనం ఎక్కువ రికమెండ్ చేస్తాం. నా సెక్టర్ పరంగా ఏ సెక్టరే బాగుంటుంది అది, కానీ కొంతమందికి లాంగ్ కూడా అడిగేవారు, వాళ్ళ కోసం చెప్తాను అనమాట. ఒకసారి మీకు కూడా తెలిసిన వాళ్ళతో ఒకసారి ఎందులోనే ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఒకసారి ఈ స్టాక్స్ ఒకసారి అడగండి, ఇందులో పెట్టుకోవచ్చు అంటే వాళ్ళు పెట్టుకోండి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను, బాయ్.